హలో నమస్తే. ఈరోజు జగదీప్ ధంకర్ గారు ఎందుకు రిజైన్ చేశారు అనే దాని మీద ఒక దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన నాకు హెల్త్ బాగలేక మెడికల్ గ్రౌండ్స్ మీద నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పేసి జగదీప్ ధంకర్ గారు చెప్పారు. కానీ అపోజిషన్ వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు అని క్వశ్చన్ చేస్తున్నారు. ఏదో జరిగింది అని చెప్పి మతలబు ఉంది, దీని వెనక ఏదో కథ ఉందని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. దేని మీద డౌట్ అంటే, ఇప్పుడు యశ్వంత్ వర్మ గారింట్లో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయి, ఆయన ఇమ్మీడియట్గా మీరు తొలగించాలని చెప్పేసి. జ్యుడిషియరీ సిస్టంలో కరప్షన్ ఏంటి, జ్యుడిషియరీ సిస్టంలో కరప్షన్ అనేది అది మంచిది కాదు. ఏదో కాంట్రాక్టుల్లో అక్కడెక్కడ పొలిటీషియన్ కరప్షన్ చేస్తే అది ఫైనాన్షియల్ కరప్షను, దానివల్ల డబ్బులు పోతాయి తప్ప మనుషులు పోరు. బట్ ఇది జ్యుడిషియరీ సిస్టంలో కరప్షన్ అంటే ఏంటి అర్థం ఏంటంటే, ఒక క్రిమినల్కి అపోజిట్గా బ్రైబ్ తీసుకొని ఒక ఇన్నోసెంట్ని జైల్లో పెట్టి ఉంటారు. ఓకే, కరప్షన్ అంటే అంతే కదా. జ్యుడిషియరీ సిస్టంలో ఇన్నోసెంట్కి క్రైమ్ వేసి శిక్ష వేసి ఉంటారు కదా. కాబట్టి ఇది చాలా డేంజర్ అని చెప్పేసి రెండు పార్టీలు మాట్లాడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది, అపోజిషన్ పార్టీ ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇద్దరు కూడా జ్యుడిషియరీ కరప్షన్కి వ్యతిరేకంగా అని చెప్పి పోరాడుతున్నారు. ఇప్పుడు క్రెడిట్ ఎవరు తీసుకోవాలి అనే దగ్గర మేబీ ఆయన రిజైన్ చేసి ఉంటాడని నా అనుమానం. అపోజిషన్ వాళ్ళ యొక్క అనుమానం కూడా, వాళ్ళు ది వే దే రోట్ ద లెటర్స్, అపోజిషన్ ఆల్సో సేమ్ థింగ్ లైక్ దట్. ఇప్పుడు జగదీప్ ధంకర్ గారు, నేను 2027లో నేను రిటైర్ అవుతాను ఇఫ్ గాడ్ ఇంటర్వీన్స్ అని అన్నారు. అంటే దేవుడు దయ ఉంటే, లేదంటే దేవుడు తలుచుకుంటే నేను 2027లో నేను రిజైన్ అవుతా రిటైర్ అవుతాను అన్నారు. మరి ఏ దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యారో తెలీదు. సడన్గా ఫస్ట్ డే పార్లమెంట్ స్టార్ట్ అయినటువంటి ఫస్ట్ డే నైట్ 9:25కి రిజైన్ చేస్తున్నానని పోస్ట్ చేశారు. VPC వైస్ ప్రెసిడెంట్ సెడ్ రిటైరింగ్ ఇన్ 2027 10 days బిఫోర్ రిటైరింగ్. జస్ట్ 10 రోజుల తర్వాత ఇది పోస్ట్ చేశాడు. కీపింగ్ మై హెడ్లైన్ యాజ్ ఎ ప్రయారిటీ అండ్ ఫాలోయింగ్ మెడికల్ అడ్వైస్, ఐఎమ్ రిజైనింగ్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఇండియా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అని జగదీప్ ధంకర్ గారు పోస్ట్ చేశారు. రైట్. బట్ ఇక్కడ కొంతమందికి డౌట్ వచ్చింది, ఏంది ఫస్ట్ డే ఆఫ్ పార్లమెంట్ సెషన్ ఎందుకు చేశారు? ఆయన ముందు చేయాలి కదా. పార్లమెంట్ స్టార్ట్ అవ్వకముందే నాకు హెల్త్ బాగాలేదు అంటే రిజైన్ చేయవచ్చు. సరే, పార్లమెంట్ ఎలాగ స్టార్ట్ అయింది కదా, ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత, పార్లమెంట్ అయిపోయిన తర్వాత రిజైన్ చేస్తే రెస్ట్ తీసుకోవచ్చు అనుకోవచ్చు కదా. ఫస్ట్ డే ఒక రోజు అయిపోయి పార్లమెంట్కి వచ్చి ఆయన పార్లమెంట్ సెషన్ మొదలెట్టి ఫస్ట్ డే నైట్ 9:25కి రిజైన్ చేశారు. ఎందుకు అనేది ఒక డౌట్ వచ్చింది చాలామందికి. సో వై నాట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది పార్లమెంట్, వై నైట్ ఆఫ్ ది ఫస్ట్ డే ఆఫ్ ది సెషన్? హెల్త్ ఎమర్జెన్సీ, ఆ నైట్ ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిందా? లేదు కదా. ఎప్పుడో ఒక వారం క్రితం వచ్చిందని వాళ్ళు తిప్పుతున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. వారం కింద వచ్చినప్పుడు వారం క్రితమే రిజైన్ చేసి ఉండేవాడు కదా. సరే, లేదు పార్లమెంట్ తర్వాత చేసి ఉండొచ్చు కదా. ఆ రోజు ఏదో జరిగింది అనేది అపోజిషన్ వాళ్ళ యొక్క డౌట్. కాబట్టి నైట్ రిజైన్ చేశాడనేది అనుమానం. టైం లైన్ చూస్తే మనకు ఆ టైం లైన్ చూస్తే మనకు కొద్దిగా అర్థమైంది. ఇప్పుడు 12:30కి బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టారు. ఆ రోజు జూలై 21వ తారీఖున 12:30కి బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ సెషన్ 4:30కి కలుద్దామని చెప్పి అనుకున్నారంత. 4:30కి మళ్ళీ కలుద్దామని. ఈ మీటింగ్లో జేపీ నడ్డా గారు, కిరణ్ రిజిజు గారు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. కిరణ్ రిజిజు గారు ప్లస్ జేపీ నడ్డా గారు ఇద్దరు ఉన్నారు ఆ మీటింగ్లో. ఇప్పటికి 12:30కి జరిగిన మీటింగ్లో. ఆ మీటింగ్ అయిపోయినాక 4:30కి మళ్ళీ కలుద్దామన్నారు. కానీ 4:30కి జేపీ నడ్డా గారు, కిరణ్ రిజిజు గారు ఇద్దరు రాలేదు మీటింగ్కి. ఎందుకు రాలేదు? మధ్యలో ఏం జరిగింది అంటే, ఈ రెండు జరిగినాయి. మధ్యలో ఏం జరిగాయి? ధంకర్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇంపీచ్మెంట్ మోషన్ ఫైల్ చేశారు పార్లమెంట్లో. దాన్ని ధంకర్ గారు యాక్సెప్ట్ చేశారు. ప్లస్ 4:7కి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అపోజిషన్ వాళ్ళకి, మీ ఇంపీచ్మెంట్ మోషన్ మేము యాక్సెప్ట్ చేస్తున్నామని. సరే, ఇప్పుడు దానివల్ల భారతీయ జనతా పార్టీకి వచ్చే నష్టం ఏంది అంటే, క్రెడిట్ పోతుందని భారతీయ జనతా పార్టీ అప్సెట్ అయ్యి ఉండొచ్చు అనేది ఒక ఆరోపణ వీళ్ళ అపోజిషన్ వాళ్ళది. ఎందుకంటే ఒక జ్యుడిషియరీ సిస్టంలో అన్యాయం జరిగినప్పుడు, అక్రమం జరిగినప్పుడు, స్కామ్ జరిగినప్పుడు మేము దాన్ని తుడిచేసామని క్రెడిట్ భారతీయ జనతా పార్టీకి రావాలి, కానీ అపోజిషన్ పార్టీకి పోవటం ఏంటి అనేటువంటి ఒక క్రెడిట్ కోసం
అప్పటికే వీళ్ళు లోక్సభలో ఏమంటే ఇంపీచ్మెంట్ మోషన్ ఫైల్ చేశారు. ఎవరు? భారతీయ జనతా పార్టీయే ఫైల్ చేసింది లోక్సభలో. భారతీయ జనతా పార్టీ వాళ్ళే లోక్సభలో ఫైల్ చేశారు అంటే అర్థం వాళ్ళు ఇనిషియేట్ చేశారు దాన్ని. ఎవరి జస్టిస్ యశ్వంత్ వర్మ గారిని తీసేయాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఇనిషియేట్ చేసింది అతను తొలగించడానికి. ఇప్పుడు అతను తొలగిస్తే బీజేపీకి క్రెడిట్ వచ్చింది. కానీ వీళ్ళు అపోజిషన్ వాళ్ళు రాజ్యసభలో ఇవ్వటంతో రాజ్యసభలో అపోజిషన్ వాళ్ళ బిల్లుని యాక్సెప్ట్ చేశాడు ఈయన. అంటే ఇప్పుడు క్రెడిట్ గోస్ టు అపోజిషన్ పార్టీస్. ఇట్ ఈస్ ఎ ఫైట్ ఫర్ క్రెడిట్. ఈయన్ని పిలిచి ఏమన్నా అన్నారా, ఈయన ఏమన్నా తిట్టారా, ఎందుకు వాళ్ళది చేసావని అని అనుమానంతో అలిగి హట్ అయ్యి రిజైన్ చేసి ఉండొచ్చు అనేది ఒక స్పెక్యులేషన్ అది. ఓకే, సో అపోజిషన్ మీటర్స్ 5 PM అపోజిషన్ వాళ్ళు కలిశారు. 9:25 నేను రిజైన్ చేస్తానని చెప్పి ఒక బాంబు పేల్చారు ఈయన. ఇది చూడండి, ఇప్పుడు బీజేపీ, భారతీయ జనతా పార్టీ, అపోజిషన్ పార్టీస్ ఇద్దరు కూడా ఈయన మీద ఇంపీచ్మెంట్ మోషన్ ఫైల్. ఇప్పుడు చూడండి, 145 MPs ఫైల్ ఇంపీచ్మెంట్ మోషన్. పార్లమెంట్లో మూవ్ చేసిందేమో బీజేపీ వాళ్ళు, ఇప్పుడు రాజ్యసభలో ఆయన యాక్సెప్ట్ చేసిందేమో అపోజిషన్ పార్టీ వాళ్ళది. BJP wanted to take credit of impeachment motion against judicial corruption, but Dhankar accepted opposition motion. Maybe BJP upset అయ్యి ఉండొచ్చు దంకర్ మీద, ఆయన పిలిచి ఏదో అని ఉండొచ్చు, ఆయన హట్ అయిపోయాడని చెప్పి ఒక స్పెక్యులేషన్. ఇవన్నీ స్పెక్యులేషన్స్. ఓకే, ఈయన జయరాం రమేష్ గారు ఒక పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్ చేస్తే మనకు కొద్దిగా అర్థమైంది. ఈయన ఏం పోస్ట్ చేశారు, నిన్న జగదీప్ ధంకర్ గారు బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టారు 12:30కి. మేమందరం అటెండ్ అయ్యాము. జేపీ నడ్డా, కిరణ్ రిజిజు ఇద్దరు అటెండ్ అయ్యారు. మళ్ళీ 4:30 కలుద్దామని మేము అనుకున్నాము. 4:30కి మళ్ళీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్ మొత్తం కలిసాము. కానీ అక్కడ కిరణ్ రిజిజు గారు, జేపీ నడ్డా గారు రాలేదు. వాళ్ళు వస్తారని చాలాసేపు ఎదురు చూసాము, కానీ వాళ్ళు రాలేదు. అప్పుడు ఈయన జగదీప్ ధంకర్ గారికి కూడా వాళ్ళిద్దరు చెప్పలేదు ఎందుకు రాలేదో. ఆయన చాలాసేపు వెయిట్ చేశాడు వాళ్ళ కోసం. వాళ్ళు రాలేదని చెప్పి ఈయన మీటింగ్ని నెక్స్ట్ డేకి 1 PM పోస్ట్ పోన్ చేశాడు, వాళ్ళు రాలేదని. ఆయన వస్తాడని జగదీప్ ధంకర్ గారు వెయిట్ చేస్తున్నారు వాళ్ళిద్దరి కోసం. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదనేది ఈయన కథన ప్రకారం, జయరాం రమేష్ కథన ప్రకారం. అంటే సంథింగ్ హ్యాపెన్ బిట్వీన్ 1 PM to 4:30 PM అని ఈయన పోస్ట్ చేశాడు. 1కి 4:30 మధ్యలో ఏం జరిగింది, ఏం జరగలేదు. టైం లైన్ చూస్తే అపోజిషన్ వాళ్ళు పెట్టినటువంటి ఇంపీచ్మెంట్ మోషన్ అగేన్స్ట్ జశ్వంత్ వర్మని యాక్సెప్ట్ చేశాడు ఆయన. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు 4:07కి. అంటే అర్థం, ఇంపీచ్మెంట్ మోషన్ యాక్సెప్ట్ చేశాడు. అపోజిషన్ వాళ్ళతో నువ్వు యాక్సెప్ట్ చేస్తే క్రెడిట్ ఆలిగిపోయింది కదా, మేము ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం కదా లోక్సభలో, రాజ్యసభలో కూడా మేమే పెడతాం కదా, నువ్వు ఎందుకు అపోజిషన్ వాళ్ళ నోటీస్ యాక్సెప్ట్ చేసావు అని ఆయన అడుగుండొచ్చేమో. ఆయన హట్టే వెళ్ళిపోయాడని ఈయన అర్థం. దీన్ని బట్టి చూస్తే ఈయనకు అర్థం ఇది. ఓకే, నవ్ ఇన్ ఏ ట్రూలీ అన్ప్రెసిడెంటెడ్ మూవ్, శ్రీ జగదీప్ ధంకర్ హ్యాస్ రిజైన్డ్. హీ హెస్ గివెన్ హెల్త్ రీజన్స్ ఫర్ డూయింగ్ సో. Those should be respected. It is also fact that there are deeper reasons for his resignation. While always lauding post-2014 India, he spoke fearlessly on the welfare of farmers, forcefully against what he called ahankar in public life, and strongly on judicial accountability and restraint. ఆయన అంటే జగదీప్ ధంకర్ గారిని పొగుడుతూ మాట్లాడుతున్నారనమాట. అంటే ఇంక ఇప్పుడు వీళ్ళు రాజకీయం చేస్తారు. ఓకే, జగదీప్ ధంకర్ గారు ఆయన అపోనెంటే అయినా సరే ఇప్పుడు ఆయన మంచోడు, మీరు ఆయన తీసేశారు బీజేపీ వాళ్ళు, మీరు తిట్టారు, ఆయన కొట్టారు అన్నట్టు మాట్లాడతారు కదా ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా రాశాడు ఆయన. ఓకే, జగదీప్ ధంకర్ గారు చాలా ధైర్యంగా ఫార్మర్ కోసం మాట్లాడాడు. జుడిషియర్ ఓవర్ రీచ్ గురించి మాట్లాడారు. అంత మంచి ఆయన్ని మీరు తిట్టి బయటికి పంపించేస్తారా అని ఆ యాంగిల్లో రాశాడు ఈయన. ఓకే, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ అంటే ది కరెంట్ G2 రూలింగ్ రిజీమ్ హీ ట్రై టు అకామిడేట్ ది అపోజిషన్. ఇది మెయిన్ పాయింట్. హీ ట్రై టు, చూడండి, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ అంటే ది కరెంట్ G2 రూలింగ్ రిజీమ్ హీ ట్రై టు అకామిడేట్ ది అపోజిషన్. అంటే అర్థం ఏంటి, పెద్ద మీనింగ్ ఉంది దాంట్లో. ఈ G2 రూలింగ్ రెజీమ్ ఈ టైంలో టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ అంటే అసలుకి ఆయన అర్థం ఏంటంటే అపోజిషన్ వాళ్ళకి అసలు అవకాశమే లేదు, తొక్కేస్తున్నారు మమ్మల్ని అని అర్థం ఆయన రమేష్ గారు అర్థం. అలాంటి కండిషన్స్లో
హీ ట్రై టు అకామిడేట్ ది అపోజిషన్. అలాంటి కండిషన్లో అపోజిషన్ వాళ్ళకి ఏదో కొద్దిగా అకామిడేట్ చేద్దామని ఆయనకు అనిపించింది. ఎవరికి? జగదీప్ ధంకర్ గారికి. కాబట్టి వీళ్ళు పెట్టిన ఇంపీచ్మెంట్ మోషన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు. కానీ అపోజిషన్ వాళ్ళది యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు కూడా ఇచ్చారు. ప్రతిసారి తొక్కితే బాగుండదు కదా అని అనుకొని ఆయన యాక్సెప్ట్ చేసి ఉండొచ్చామో అనేది ఈయన వర్షన్. అలాంటి మంచి వ్యక్తిని ఒక ఏమంటారు అపోజిషన్ లీడర్స్ యొక్క ఇంపీచ్మెంట్ యాక్షన్ని ఫైల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన వ్యక్తిని మీరు బయటికి పంపించేశారు తిట్టి అని ఆయన అల్టిమేట్గా చెప్పడానికి ప్రయత్నం చేశాడు జయరాం రమేష్ గారు. హి వాజ్ అ స్టిక్లర్ ఫర్ నామ్స్, ప్రాపర్టీస్ అండ్ ప్రోటోకాల్ విచ్ హీ బిలీవ్డ్ వర్ బీయింగ్ కన్సిస్టెంట్లీ డిస్రిగార్డెడ్ ఇన్ బోత్ హిస్ కెపాసిటీస్. Sri Jagdeep Dhankar's resignation speaks highly of him. It's also poorly of those who had got him elected as vice president in the instance. సో ఇదే అండి రమేష్ గారు రాసింది. అయితే 353 కూడా ఒకటి జరిగింది. 353కి ఏం జరిగింది? దెర్ వాజ్ ఎ గవర్నమెంట్ సర్క్యులర్. ఈ గవర్నమెంట్ సర్క్యులర్ ఏంటంటే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో బుధవారం అండ్ వెన్స్డే ఈయన జగదీప్ ధంకర్ గారు జైపూర్ వెళ్ళబోతున్నారని ఆ నోటీస్ యొక్క సర్క్యులర్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి కదా, ఆయన వైస్ ప్రెసిడెంట్ కాబట్టి జైపూర్ వెళ్తున్నారని ఒక నోటీస్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఎన్ని గంటలకు వచ్చింది? 3:53కి వచ్చింది. 3:53కి వచ్చింది అంటే అర్థం ఏంటి? 3:53 వరకు కూడా ఆయన రెసిగ్నేషన్ చేయాలని మైండ్లో లేదు కాబట్టి ఆయనకి ఆఫీస్ నుంచి సర్క్యులర్ వచ్చింది జైపూర్ పోతున్నాడని. 3:53 తర్వాతే ఆయన హట్ అయ్యారు. 3:53 తర్వాత ఏం జరిగింది? ఏం జరగలే. ఈయన 3:53 తర్వాత 4:30కి బిజినెస్ అడ్వైజరీ సెకండ్ మీటింగ్ జరిగింది. దానికి జేపీ నడ్డా గారు, కిరణ్ రిజిజు గారు ఇద్దరు రాలేదు. ఎందుకు వాళ్ళిద్దరు రాలేదు? ఆయన అప్పటికే అపోజిషన్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. వాళ్ళు హట్ అయ్యారు, లేదా వాళ్ళు హట్ అయ్యింది తిట్టారా, లేకపోతే తిట్టకుండా వాళ్ళు హట్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయారా, సరే వాళ్ళు హట్ అయ్యారు ఈయన హట్ అయ్యాడు, ఏదో జరిగింది అనేది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్. ఇలాగ మధ్యలోనే తన టర్మ్ కంప్లీట్ కాకుండా ఇలాగ మధ్యలోనే రిజైన్ చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్లో ఈయన నాలుగు ఆయన. బట్ వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్గా ఎన్నిక అవ్వడానికి రిజైన్ చేశారు. గతంలో చూడండి ఎవరెవరు, వెంకటరామన్ గారు, ఎస్డి శంకర్ దయాళ్ శర్మ గారు, కేఆర్ నారాయణన్ గారు, వీళ్ళు ముగ్గురు రిజైన్ చేశారు. ఈయనలాగానే మధ్యలో వైస్ ప్రెసిడెంట్ పోస్టు ముగియక ముందే ఆయన రిజైన్ చేశాడు వీళ్ళు ముగ్గురు. కానీ వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు? ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి రిజైన్ చేశారు. పోటీ చేసి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు వాళ్ళు. తర్వాత వివి గిరి గారు ఒక ఆయన రిజైన్ చేశారు. ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేశాడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో. తర్వాత ఈయన బైరిసన్ సింగ్ షెకావత్ ఈయన రిజైన్ చేశారు. ఈయన ఎందుకు అంటే ప్రతిభా పాటిల్ గారి చేతులు ఓడిపోయానని చెప్పి మోరల్ గ్రౌండ్స్ మీద నేను రిజైన్ చేస్తున్నానని ఆయన రిజైన్ చేశారు. బట్ ఈయన ఒక్కరే నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి మధ్యలో రిజైన్ చేసి తప్పుకున్నాడు. అంటే ఈయనకి ఏదో జరిగింది, ఈయన ఏదో తిట్టారు, లేదంటే హట్ అయ్యాడు, ఎక్కడో డీప్గా హట్ అయ్యాడు అనేది ఎక్కడో ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. మోరోవర్ కొన్ని థీరీలు, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాడు, కొన్ని థీరీలు వస్తాయి. ఒక థీరీ ఏంది, మల్లికార్జున ఖర్గే గారిని ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడటానికి చాలా టైం ఇచ్చాడు ఆయన నిన్న. అసలు యాక్చువల్లీ సెషన్ స్టార్ట్ అవ్వరా, ఓపెనింగ్ సెషన్లోనే ఊరికే ఇంట్రడక్షన్ ఇస్తారు కదా. ఈయన అపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా. రాహుల్ గాంధీ లేడు కాబట్టి రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వలేదు, ఈయనకి ఇచ్చారని చెప్పేసి ఆ రాహుల్ గాంధీ నాకు అవకాశం లేదని ఆయన వెళ్ళిపోయాడు. ఈయన ఉన్నారు. సో ఈయన ఈ ఆపరేషన్ సింధూర్ మీద, ట్రంప్ చేసిన కామెంట్ల మీద, ఎన్నిటి మీద కొద్దిగా మాట్లాడాడు. నువ్వు అంత టైం ఎందుకు ఇచ్చావని ఆయన తిట్టుంటారని కొంతమంది అనుమానం. ఓకే, కొన్ని థీరీలు. ఇంకొన్ని డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటివి ఏమైనా జరగగానే టక్కన బీజేపీ సంబంధించిన సోషల్ మీడియా చాలా క్విక్గా రియాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఒకవేళ ఆయన నిజంగా హెల్త్ బాగాలేక రిజైన్ చేసి ఉంటే ఓకే సార్ జాగ్రత్త, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, బీ కేర్ఫుల్ అని ఇవన్నీ కూడా వాళ్ళు ట్వీట్ చేసి ఉండేవాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఒకవేళ అది నిజంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండి మోడీ గారికి, అమిత్ షా గారికి వీళ్ళందరికీ చెప్పి నాకు హెల్త్ బాగాలేదు నేను రిజైన్ చేస్తున్నానని వాళ్ళ పర్మిషన్తో నేను రిజైన్ చేసి ఉంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా, మర్యాదగా ఆయనకి ట్వీట్లు చేసి జాగ్రత్తగా ఉండండి సార్, టేక్ కేర్ ఆఫ్ యువర్, ఆయనకి ఎందుకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆల్రెడీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అని ఇవన్నీ పోస్ట్ చేసి ఉండేవాళ్ళు. కానీ డెడ్ సైలెంట్గా ఉన్నారు.
బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా మొత్తం ఈయన రిజైన్ చేసిన తర్వాత కొన్ని గంటలు అది ఒక అనుమానానికి రేవనెత్తింది, ఏదో జరిగిందని. మూడోది, మోడీ గారు 15 గంటల తర్వాత ట్వీట్ చేశారు జగదీప్ ధంకర్ గారు యొక్క రిజిగ్నేషన్ గురించి. దేశానికి సర్వ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి అని మోడీ గారు 15 గంటల తర్వాత రియాక్ట్ అయ్యారు. ఇవన్నీ కూడా అనుమానాలు, వీళ్ళకి ఆయనకి ఏదో జరిగింది అందుకని ఆయన హట్ అయ్యి రిజైన్ చేశారు అనడానికి అనుమానాలు ఇవన్నీ. ఇప్పుడు నితీష్ కుమార్ థియరీ ఒకటి సర్ఫేస్ అవుతుంది. ఎందుకు ఈయన రిజైన్ చేసి అంటే నితీష్ కుమార్ని వైస్ ప్రెసిడెంట్ని చేయాలని. ఈయన ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ అని ఒక ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్ చేశాడు, ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ బీహార్ ఇస్ నితీష్ కుమార్ ఈజ్ మేడ్ ది వైస్ ప్రెసిడెంట్ అని బీజేపీ ఎమ్మెల్యే పోస్ట్ చేశాడు. దాన్ని బీజేపీ ఎమ్మెల్యే పోస్ట్ చేసినట్టు అర్థమైంది నితీష్ కుమార్ని వైస్ ప్రెసిడెంట్ చేస్తే మంచిదని. నితీష్ కుమార్ ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు రేపు పొద్దున ఎలక్షన్స్కి ఈయన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎన్నికలకు వెళ్ళరా అనేది ఒక డౌట్. ఓకే, అంటే ఈయన మీరు రాజ్యసభకు పంపించండి, ఈయన్ని వైస్ ప్రెసిడెంట్ చేయండి అని అంటే అర్థం ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు బీహార్లో ఎక్కువగా పోటీ చేసి వాళ్ళ క్యాండిడేట్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా బీజేపీ క్యాండిడేట్ని అనౌన్స్ చేయడానికి నిన్ను రాజ్యసభకు పంపిస్తామని ఈయనకేదో చేస్తున్నారు అని అర్థం కదా దీని మీనింగ్ ప్రకారం. ఇది ఈ థియరీ బయటకు వచ్చింది. ఈ హరివంశ్ నారాయణ్ సింగ్ పోస్ట్ చేసిన దాని తర్వాత ఇదిగో ఈయన ఏమంటారు నితీష్ కుమార్ని వైస్ ప్రెసిడెంట్ చేయడానికి వీళ్ళందరూ అక్కడ బీహార్లో బీజేపీ క్యాండిడేట్ని పెడతానికి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అని ఒక థియరీ నడుస్తుంది. నేను ఇదే కదా గతంలో చాలాసార్లు చెప్పాను. బీజేపీ వాళ్ళు అల్టిమేట్లీ రీజనల్ పార్టీల దగ్గరికి వచ్చి వాళ్ళతో పొత్తు పెట్టుకొని ముందు ఫైనల్గా బీజేపీ క్యాండిడేట్ విల్ బికమ్ ద చీఫ్ మినిస్టర్. నేను ఇది నారా లోకేష్కి సంబంధించి చాలాసార్లు మాట్లాడేది అయితే ఏదో నారా లోకేష్ గారు లేదో టీడీపీ వాళ్ళు ఏదో ఎన్డీ అని చెప్పి తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏదో ఒకరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అవుతాడు అని అన్న గతంలో చాలా 10-15 సార్లు చెప్పినాను నేను ఇప్పటికీ. అంటే ఎందుకంటే అవి నేషనల్ పార్టీస్ ఆబ్వియస్లీ వాళ్ళు అధికారంలోకి రావాలని చూస్తారు కదండి. నేషనల్ పార్టీస్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇప్పుడు అదే ట్రై చేస్తున్నారేమో. ఇక్కడ ఆ ఎమ్మెల్యే చెప్పిన దానికి నితీష్ కుమార్ని రాజ్యసభకు పంపించమని మరి అక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు నెక్స్ట్ ఎలక్షన్కి బీజేపీ అని పెడతారని కదా. ఇది ఒక థియరీ స్పెక్యులేట్ అవుతుంది. ఇంకొక థియరీ ఏంది, జ్యుడిషియల్ థియరీ ఒకటే. ఈయన సుప్రీంకోర్టు మీద వీటి మీద చాలా కామెంట్లు చేశాడు. బీహార్ ఎలక్షన్స్ ముందు జ్యుడిషియరీ మీద ఇన్ని కామెంట్లు చేయటం మళ్ళీ మనకు దెబ్బకొట్టిద్దేమోనని చెప్పి ఆయన రిజైన్ చేయమన్నారని ఒక థియరీ. అది కరెక్ట్ అని మనం అనుకోవట్లేదు. ఎందుకంటే అది నిజంగా అది జరిగితే ఆయన ముందుగానే రిజైన్ చేయాలి, తర్వాత కాదు కదా. అది ముందు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవ్వకముందే రిజైన్ చేస్తే సరిపోండి. లేదంటే సరే ఎట్లాగా స్టార్ట్ అయింది కదా 3 రోజులు 4 రోజుల తర్వాత అదే పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత రిజైన్ చేయొచ్చు. ఇది ఎలా ఉంటుందంటే ఒక క్రికెట్ ఆడుతుంటాడు కదా, రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. అతను సిరీస్కి ముందన్న రిటైర్మెంట్ ప్రకటిస్తాడు, సిరీస్ అయిపోయిన తర్వాత ప్రకటిస్తారు. కానీ ఆ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారా? ఓకే, వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అప్పుడు రిటైర్ అవుతానని ఏ క్రికెటర్ చేశాడా? ఇప్పుడు ఈయన అలానే చేశాడు. ఫస్ట్ డే సెషన్ అయిపోయిన తర్వాత రిజైన్ చేశాడు. రిటైర్మెంట్ అని ఒక రిజిగ్నేషన్ పంపించి హెల్త్ బాగాలేదని. అది అనుమానాలు. శశి థరూర్ థియరీ ఒకటి రన్ అవుతుంది. శశి థరూర్ థియరీ ఏంటంటే ఇప్పుడు శశి థరూర్ని ఇప్పుడు ఈయన కాంగ్రెస్ వాళ్ళతో గొడవ పెట్టుకొని మోడీ గారిని పొగుడుతున్నారు. ఇప్పుడు ఈయనకి అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే కేరళలో మంచి పట్టుంది ఇతనికి. కేరళలో బీజేపీ వైపు ఓట్లు నడపాలంటే అంతే. ఇంకా భారతీయ జనతా పార్టీలు ఏం చేస్తారు, కొద్దిగా పబ్లిక్ ఫాలోయింగ్ ఉందన్న వాళ్ళకి 100% ఎరేస్తారు ఏదో ఒక రూపమైనా సరే. అలా ఎరేస్తూనే దేశం మొత్తం కూడా వీళ్ళు పాక్కుంటూ వచ్చారు అనే విషయం చరిత్ర మొత్తం చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఈయనకి వేశారు. కొంచెం కేరళలో పట్టుంది ఇతనికి, శశి థరూర్కి. ఇప్పుడు ఈయన్ని వైస్ ప్రెసిడెంట్ చేయడానికి ఇది చేస్తున్నారని రూమరు. బట్ ఐ డోంట్ థింక్ అది నన్ను ముఖ్యమంత్రి క్యాండిడేట్గా పెట్టండి అని చెప్పి శశి థరూర్ గొడవ చేస్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళతో. కాంగ్రెస్ వాళ్ళకి వీళ్ళకి వచ్చిన గొడవ అదే. నన్ను ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేయండి కాంగ్రెస్కి అని చెప్పి అంటే లేదు ఉండమన్నారు ఇతన్ని. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా ఉండు,
ముఖ్యమంత్రి తర్వాత చూద్దామని అన్నారని అక్కడి నుంచి గొడవ అయింది. అక్కడి నుంచి ఆయన బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన. ఓకే, మరి ఆయన ముఖ్యమంత్రి అవుదాం అనుకున్న వ్యక్తి వైస్ ప్రెసిడెంట్కి ఎందుకు పోతాడు? ఇది ఒక రూమరు రన్ అయిందనమాట. సో ఇంక చాలా రూమర్లు వచ్చాయి. జేపీ నడ్డా గారు, నారాయణ్ సింగ్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వీళ్ళందరూ కూడా పేర్లు బయటకు వస్తున్నాయి. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది దానికి ఒక స్పెసిఫిక్ టైం అనేది ఏముండదు. ఈ టైంలో మీరు ఫిల్ చేయాలని డిప్యూటీ స్పీకరు అంతవరకు రాజ్యసభలో ఇవన్నీ రన్ చేస్తాడు. అదండి జరిగింది. ఇది స్పెక్యులేషన్స్, రూమర్స్ ఇవన్నీ కూడా. సరే, ఏదైనా దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ జగదీప్ ధంకర్జీ హూ రిజైన్డ్ యెస్టర్డే. థ్యాంక్ యూ. నమస్కారం.